ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం సామెతలు 13వ అధ్యాయం 7వ వచనం. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ధనవంతులని చెప్పుకొనొచ్చు లేమిడి గలవారు కలరు, అలాగే మరి పేదలని దరిద్రులను చెప్పుకొనొచ్చు బహుధనము గలవారు కలరు అని వాక్యం తెలియజేస్తుంది. మనిషి మరి యథార్థంగా ఉండడంలో అనేకసార్లు తప్పిపోతాడు. మనిషి జీవితంలో యథార్థత అనేది ఎన్నోసార్లు మరి లోపిస్తూ ఉంటుంది. మనిషి జీవితంలో ఎప్పుడూ యథార్థత ఉండాలి. యథార్థవంతులకు దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రియమైన వారలారా, ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క పిల్లలంగా మనం ఎప్పుడు డంబాలకి పోకూడదు, గొప్పతనాలకి పోకూడదు. చాలామంది వారికి ఉన్నది కొంచెమైనా చూపించుకునేది చాలా ఎక్కువగా ఉండాలి అని అనుకుంటారు. వారు కొద్దిగా ఆస్తి కలిగి ఉన్నప్పటికీ కూడా ఎంతో ఆస్తివంతులుగా కనిపించాలి, ఎంతో గౌరవంగా ఈ లోకంలో గౌరవం వస్తుంది ఎక్కువగా కనిపించడం ద్వారా, ఎక్కువగా మనకు ఆస్తి పరులంగా కనిపించడం ద్వారా, ధనవంతులుగా కనిపించడం ద్వారా అనే ఆశతో వారు లేనిపోని ఆడంబరాలకు వెళుతూ ఉంటారు. క్రైస్తవులు అలా ఉండకూడదు, డంబాలకు పోవద్దు. ఎందుకంటే ఈ లోకము డంబాలకు సంబంధించింది. మరి మనకు తెలుసు, లోకములో ఉన్నదంతయు నేత్రాస, శరీరాస, జీవపు డంబం. కాబట్టి ఈ డంబాలకు, ఆడంబరాలకు మనం క్రైస్తవులంగా వెళ్ళకూడదు. ఎంత తగ్గించుకొని ఉండగలిగితే అంత తగ్గించుకుని, ఎంత సాధారణంగా ఉండగలిగితే అంత సాధారణంగా ఉండాలి. ఈనాడు క్రైస్తవ లోకం అనేకమైనటువంటి డంబాలకు వెళ్ళిపోయి మరి మందిరాలను మరి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలుగా మార్చేశారు. సాధారణంగా అన్యులు వారి యొక్క పూజా స్థలాలను ఆహ్లాదకర ప్రదేశాలుగా, చుట్టుపక్కల గొప్ప గొప్ప మరి ఆహ్లాదకరంగా ఉండేటువంటి ప్రదేశాలు ఉండేటువంటి స్థలాల్లో ఏర్పాటు చేసుకుంటారు. ఈ దినాన మందిరాన్ని కూడా ఆరాధనా స్థలంగా కంటే కూడా ఆహ్లాదకరమైన స్థలంగా మార్చేసుకుంటున్నారు. మందిరానికి వస్తే కాసేపు పార్కులో కూర్చుని వెళ్ళగలిగేటట్లు, మరి మందిరానికి వస్తే ఒక గొప్ప భవంతిలోనికి, ఒక గొప్ప ఆవరణంలోనికి వచ్చినట్లు, లేకపోతే మందిరానికి వస్తే ఒక గొప్ప మరి అంతఃపురంలోనికి వెళ్ళినట్లు కనిపించాలన్నట్లుగా ఆడంబరాలు చేస్తున్నారు. మందిరం ఆరాధన స్థలం, దేవుని మహింపరిచే స్థలం. నువ్వు చూడడానికి మరి అక్షరార్థంగా దాన్ని సిద్ధపరచుకోవడానికి చాలామంది ఈరోజు ఇష్టపడుతున్నారు. అక్షరార్థంగా మందిరం గొప్పగా కనిపించాలని, అక్షరార్థంగా మందిరము విలువైందిగా, లేకపోతే డంబాలకు ఆడంబరంగా కనిపించాలని వాటిని అలంకరిస్తున్నారు. గోడలను అలంకరిస్తున్నారు, ఇటుకలను అలంకరిస్తున్నారు. అలాగూ చేయటం ద్వారా దేవునికి మహిమ వస్తుందని భ్రమపడుతున్నారు. ప్రియమైన వారలారా, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే దేవునికి మహిమ వస్తుంది. కానీ ఆడంబరకరమైనటువంటి భవంతులలో దేవుణ్ణి ఆరాధిస్తే దానివల్ల దేవునికి మహిమ రాదు. అది లోకానికి, మనుషులకు నచ్చేటువంటి విధానం. అదే డాంబిక జీవితం. మందిరాలు, సేవకులు, విశ్వాసులు ఇలా ఆడంబరాలకు పోయి వారి యొక్క జీవితాలు ఎంతో నష్టపరుచుకుంటున్న వారిగా, మరి కొంతమంది అయితే ధనం కోసం అప్పులు చేసి బాధపడుతున్న వారిగా, ఇబ్బందులు పడుతున్న వారిగా కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన ఆడంబరాలు తీర్చుకోవడానికి, మన యొక్క అవసరాలు తీర్చుకోవడానికి అప్పులు, లోన్లు చేసి చాలామంది మరి నష్టపోతున్నారు. ఉదయకాల సమయం మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో డంబములు ఉండకూడదు. ధనవంతులమని చెప్పుకొని లేమిడి గలవారు కలరు. చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి, ధనవంతులుగా కనిపించడానికి, మరి ఎవరు ఎక్కువ మంది ఉండే స్థలాల్లో వెళ్ళేటప్పుడు విలువైనటువంటి వస్త్రాలు, విలువైనటువంటి ఆభరణాలు, గొప్పవారిగా కనిపించడానికి మన చేతులను, మెడలను అలంకరించుకోవడం, ఇలాగూ విలువైన వాటి కొరకై వెంపర్లాడడం మనం క్రైస్తవులుగా మనకు తగినది కాదు. ఎందుకంటే మన మనసు తగ్గువాటి అందు ఉండాలి కానీ హెచ్చువాటి అందు కాదు. భూమి మీద మనం ఎంత తగ్గువాటి అందు మన మనసు ఉంచుతామో పరలోక రాజ్యంలో అంత హెచ్చు మనం పొందుకుంటాం. కాబట్టి ఉదయకాల సమయంలో మన ప్రభువుకు అప్పగించుకుందాం. ఇలాంటి డాంబికమైన జీవితాలు విడిచి సాధారణమైన మరి తగ్గింపు జీవితం, తగ్గువాటి యందు మనసుంచి జీవితం కలిగి మనం జీవిద్దాం. ఈ డాంబిక జీవితాలకు ఇక స్వస్తి పలుకుదాం, దాన్ని విడిచిపెడదాం. దేవుని కొరకు జీవించడానికి మనం ఎంత సాధారణంగా ఉండగలిగితే అంత సాధారణంగా ఉంటూ, ఎంత ఆత్మీయంగా ఉండగలిగితే అంత ఆత్మీయంగా జీవించడానికి మనం నేర్చుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. మహాగురువుల తండ్రి, ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకై నీ కొందనాలు. మా జీవితంలో ఉండే డంబములు, ఆడంబరములు తీసివేయండి. సాధారణమైన మా సామాన్యమైన జీవితం నీకు తగినట్లుగా మీరెలా ఈ లోకంలో జీవించారో, ఎంత నిరాడంబరంగా
ఎంత సామాన్యంగా మీరు జీవించారో మా చేతన ఎంత మటుకు మాకు మీరు అనుమతించినంత మటుకు తగ్గించుకుని జీవించే జీవితం మాకు దయచేయండి. అట్లా మేమందరం నేర్చుకోవడానికి సహాయం చేయండి. డంబాలకు పోకుండా ఆడంబరాలకు మా జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా మా పరలోక రాజ్యం కొరకై పరలోక రాజ్యంలో హెచ్చువాటిని పొందుకున్నట్లు భూమి మీద తగ్గువాటిని మా మనసు ఉంచడానికి సహాయం చేయమని వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దీవించండి. అనారోగ్యగ్రస్తులందరినీ స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. మా ప్రభు ఈ పరిచయం నీగట్టి ఫలింపచేయమని అనేక మందికి ఆశీర్వాదకరంగా విస్తరింపజేస్తున్నామని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శ్లాఘనీయమైన సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగివేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.